కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ బృందం నలుగురిని అరెస్టు చేసిందని, అయితే కల్తీ జరిగినట్టు రిమాండ్ రిపోర్టులో ఎక్కడా చెప్పలేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బోలేబాబా, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ చేసిన మోసాలను చెప్పారు కానీ సిబిఐ దర్యాప్తులో నెయ్యిలో కొవ్వు, పంది కొవ్వు కలిసినట్లు రిమాండ్ రిపోర్టులో ఎక్కడ చెప్పలేదని పేర్కొన్నారు. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడినట్లు సెప్టెంబర్ 20 తేదీన తేల్చారని, జూలై 6, 12 తేదీల్లో వచ్చిన రిపోర్టులో నాణ్యత సరిపోలేదని, వనస్పతి ఆయిల్ కలిసినట్లు తేల్చారని ఆయన వివరించారు. నెయ్యిలో ఏ కల్తీ జరగలేదని టీటీడీ ఈఓ శ్యామలరావు స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు. కల్తీ నెయ్యికి సంబంధించి ఏర్పాటు చేయబడ్డ నిజ నిర్ధారణ కోసమని ఏర్పాటు చేయబడ్డటువంటి సిట్ 2 రోజుల క్రితం నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపింది. ఆ రిమాండ్ రిపోర్టులో ఎక్కడ లడ్డూకు వాడినటువంటి నెయ్యి కల్తీ కాబడ్డది అని ఒక్క వాక్యము కూడా వాళ్ళు పేర్కొనలేదు. కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా, తెలుగుదేశాన్ని మోసేటువంటి బోయీలు, సోషల్ మీడియా, వాళ్లను మోస్తున్నటువంటి సోషల్ మీడియా ఒక వర్గము, వీళ్ళంతా కూడా నెయ్యి కల్తీ జరిగిపోయింది, సాక్షాత్తు టీటీడీ చైర్మన్తో సహా నెయ్యిలో కల్తీ జరిగిందని చాలా గొప్పగా చెప్పుకుంటూ మా హయాంలో అంతా పాపాలే జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆశ్చర్యంగా సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టులో ఆ నలుగురు నిందితుల్ని చేర్చి ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవటము, బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ మరియు ఏఆర్ డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్వాహకంలో జరిగినటువంటి తప్పులను, వాళ్ళు చేసినటువంటి మోసాన్ని చెప్పటమే జరిగింది తప్ప ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా సుప్రీంకోర్టు చేత నియమింపబడ్డటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఎక్కడా కూడా నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసినట్టుగా ఒక్కటంటే ఒక్క పదము కూడా లేదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ 100 రోజుల పండుగలో సెప్టెంబర్ 20వ తారీఖున పాపిస్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు దేవదేవుడైనటువంటి ప్రసాదంలో నెయ్యికి బదులుగా, ఆయన అన్నటువంటి మాట, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అని. ఆ మరుసటి రోజు దానికి పొడిగింపుగా నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపారని ప్రచారం చేసినారు. అది మొత్తం 100 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి హిందువులంతా కూడా తల్లడిల్లిపోయి ఇంత పాపం జరిగిందా, ఇంత ఘోరం జరిగిందా, టీటీడీలో మనం ఇన్ని సంవత్సరాలు తిన్నది పంది కొవ్వునా, ఆవు కొవ్వునా అని ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురైనారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అంత పెద్ద ఆయనే ఈ రకమైనటువంటి ఆరోపణ చేసి మొత్తం హిందువుల మనోభావాలన్నింటినీ కూడా గుల్ల చేసినారు.